అత్తయ్య వాళ్ళు రంగమ్మ గారింటికి ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్లారు. ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. ఆవిడేమన్నా మళ్ళీ మెలిక పెట్టిందా? నమస్తే, మంచిగున్నారా? ఏంటిలా వచ్చారు? ఎలా మీ చెల్లి గాజులు ఇస్తానందిగా, గందుకే తీసుకోవా నీకు వచ్చిన. అత్తయ్య తను వేరే పని మీద బయటికి వెళ్లారు. మీరు వెయిట్ చేయండి, వస్తారు. గట్లా గాజులు అయినాయా? అయినట్టే ఉన్నాయి. తను వచ్చాక చెప్తుంది. మీరు వెయిట్ చేయండి. గట్లానే. అన్నమాట ప్రకారం కుందన గాజులు చేసుంటే ఇచ్చేస్తుంది. నేను తీసుకెళ్ళిపోతాను. మరి మళ్ళీ మళ్ళీ కుందనను కలవడం ఎలా? తన్ని చూడడం ఎలా? ఏదో ఒకటి ప్లాన్ చేసి తన్ని ఇంప్రెస్ చేయాలి. కానీ మళ్ళీ మళ్ళీ తన్ని కలవాలి. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. హేమా, ముహూర్తం ఖరారైంది. తాంబూలాలు మార్చుకోవడం కూడా అయింది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టడమే. పెళ్ళి ఎవరికండి? గాజుల కోసం వచ్చావా? అంతానే కదా, ఇంకేం పని ఉంటుంది? ఉండు, తీసుకొస్తాను. అయినాయా? కానిదే తెచ్చిస్తానని ఎందుకంట? మాట అంటే మాటే. ఉండు, తీసుకొస్తాను. ముహూర్తము పెళ్ళి అంటుర్రు, ఎవరిదండి? మా హేమకి పెళ్లి కుదిరింది. పెండ్లా? గట్లయితే బట్టలు బంగారం సాన్నే కొనాలి కదా? అవును, కొనాలి కదా. మరి మరి గట్లయితే పట్నంలో నా దోస్తుకి బట్టల దుకాణం ఉంది. 25% డిస్కౌంట్ ఇప్పిస్తాను. 25% డిస్కౌంట్ ఇప్పిస్తావా? 25 వద్దు, 50 వద్దు గాని ఎదిగోండి మీ గాజులు. వద్దంటావేంటి కుందనా? 1,00,000కి 25,000. అత్తయ్యా, అవన్నీ కాని పనులు కాని వదిలే. డిస్కౌంట్ తగ్గించే మాటలని నమ్మకు. నిజంగానే ఇప్పిస్తా. అబ్బా, ముందు నువ్వు గాజులు చూసుకో. అరే మస్తు ఉన్నాయి. ఇదిగో, అన్నమాట ప్రకారం 4 గింతలు మజూరి. చూసావా కుందనా, తను చెప్పిన మాట ప్రకారమే 4 గింతల మజూరి ఎక్కువిస్తున్నాడు. గంతనే. ఎవరైనా మంచి కోరి సాయం చేస్తామంటే నమ్మరు చిన్నమ్మా. చిన్నమ్మనా? మంచి మనుషులను కలుపుకపోవడం నా అలవాటు. అయినా ఊళ్ళల్లా వరుసలు పెట్టి పిలుచుడు అలవాటే కదా. నువ్వు అత్త అని పిలుస్తలేవా? మా మేనత్త. మరి నేను చిన్నమ్మని పిలుచుడు తప్పేం కాదుగా. ఏం చిన్నమ్మా, తప్ప? ఏం కాదులే నాయనా. పైసలు తీసుకో. ఎక్స్ట్రా ఏమొద్దు, మజూరి మాత్రమే ఇవ్వు. అన్న టైంకి ఇస్తే ఎక్కువ ఇస్తా అన్నాం కదా. నేను వద్దంటున్నాను కదా, తీసుకో. చూడు, కష్టానికి తగిన ఫలితం ఆశించడం న్యాయం. ఆశకి పోయే మనుషులం కాదు. ఇక వెళ్ళు. వస్తానండి. వెళ్ళొస్తా చిన్నమ్మా. సిటీలో తక్కువ రేటుకే బట్టలు బంగారం ఇప్పిస్తానన్నావుగా. మీ కోడలు వద్దంటుంది కదా. అది చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు. నువ్వు ఇప్పించు బాబు. అయితే నడురు మళ్ళా. నేను సిటీకి పోతున్నా. నువ్వు కూర్చో బాబు, నేనిప్పుడే వచ్చేస్తాను. ఆ అబ్బాయికి టీ తీసుకొచ్చివ్వు, వెళ్ళు. చిన్నమ్మ చాలా మంచిది. డిస్కౌంట్ ఇప్పించకపోవాలి, అప్పుడు చెప్తా. చూస్తావుగా, నేనేందో మీకే తెలుస్తుంది. నువ్వు పోయి జల్దీనరా పో. మీరు నడువురు చిన్నమ్మా,
సిటీ మొత్తం చూసుకుంటా షాపింగ్ చేద్దాం. హలో, ఆ. మీ చిన్నమ్మకి సిటీ మొత్తం చూపించాలంటే మా అక్క పెళ్లి తర్వాత తీరిగ్గా మీ చిన్నమ్మని తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం చూపించండి. ఇప్పుడు కాదు. అట్లానే భయ్యా పాట బంద్ చేసి ఆటో తీస్తావా? రండి సార్ రండి. నేను ఉన్నిందే ప్రజాసేవకి. రేట్ ఫిక్స్, రూట్ ఎందుకు కన్ఫర్మ్ చేయండి. మిమ్మల్ని ఎక్కడో చూశానే. ఏంది భయ్యా గట్లా చూస్తున్నావు? గుర్తు రావట్లేదు సార్. మాటికి మీది గుర్తుకొచ్చే మొహం సార్. ఇంతకు ముందు ఎక్కడో చూశాను సార్. వీడెవడో నా కొంప ముంచేటట్టున్నాడు. భయ్యా నువ్వు ఉండేది హైదరాబాద్లా, నేనుండేదేమో సదాశివపేట్లా. నువ్వు చూసే ఛాన్సే లేదు. నాకు డబుల్ యాక్షన్ గిట్ల ఎవరు లేరు, కానీ నువ్వు ముందు బండిది. లెఫ్ట్ టన్ని, ఆ? రైట్ టన్ని. ఇంత ముందు ఎక్కడో చూశాను సార్. ఎక్కడో చూశాను. ఇది ఫిక్స్. ఎప్పుడు ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు సార్. నువ్వు ఇట్లానే యాడ్ చేసుకో, మేము వేరే ఆటోలో అవుతాం. నువ్వు రాసినమ్మా. భాష, ఈ భాష ఆటో దాటిపోతానికి వీల్లేదు. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. జర్నీలో మెమరీ ఫిట్ చేసుకుంటా ఫ్లాష్ బ్యాక్ వెళ్తా. ప్రాంకో అని తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడో బుక్ అయి ఉంటావులే. నో మేడం, నీ ఫ్రాంక్ గా చెప్తున్నా. ఈ పేజ్ ఫ్రాంక్ కాదు. హా? మీరు ఎక్కడ మేడం? రండి సార్, రండి. సార్ నిజం చెప్పండి, మిమ్మల్ని ఏడో చూశాను సార్. ఏం తమాషాలు చేస్తున్నావా? చూసింది నువ్వు, యాదమర్చింది నువ్వు. నువ్వేడో చూసినావో నన్ను చెప్పమంటావేంది? ఇదిగో బాబు, ముందుకు చూసి ఆటో నడపవయ్యా. సార్ మరి పనేది నా మైండ్ సెట్లోనే లేదు. ఫస్ట్ టైం మీ విషయంలోనే. నీ రికవరీ లాపు కానీ ముందు బండి సైడ్ కాపు, షాప్ వచ్చింది. అయ్యో సినిమా, మీరు ఆగుర్రి, నేను ఇస్తాను కదా. వద్దు. అరే నేను ఇస్తానని చెప్పినా, నేను ఇస్తా. మీరు బోరు లోపల బోరు, మీరు బోరి. ఉమ్. సార్ దొరికిపోయారు సార్. మీ పేస్ పాస్ అయింది. గట్లనా? ఏడ చూసినావు? సార్ ఈడ ఆడ ఎక్కడ చూసినా మీ పేసే సార్. రండి రండి సార్, ఈడ ఉంది మీరే కదా సార్. చూడండి ఇంకో సార్, సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ కదా సార్. సార్ కాకపోతే డ్రెస్సులో చిన్న మార్పు,
అక్కడ అద్దాలు ఉండే, ఇక్కడ అద్దాలు లేవు. అక్కడే ఆగిపోయావే, రా. మీరు పోరి పోరి, నేను సార్. పైసలు ఇచ్చొస్తా. పోండి పోండి. ఆ బాస్ ఏంటి సార్? సొన్న ప్యాలెస్ వాండర్ అయి ఉండి ఆటోలో రావటం ఏంటి సార్? అరే గాయన వేరు, నేను వేరు. నహీ, కభీ నహీ హో సక్తా. అబ్బా. నా కళ్ళు రెండు మోసం చేయి సార్. కావాలంటే నలుగురిని పిలిపించి కన్ఫర్మ్ చేయనా? కన్ఫర్మ్ లేదు, కన్ఫ్యూజన్ లేదు. అరే ఈ డబ్బులు ఉంచుకో. నై, రజనీకాంత్ కొనటం చాలా కష్టం సార్. ఏంటి కదా, లవ్ స్టోరీనా? మీటి మీటి బాతా హై, కుచ్చు కుచ్చి హోతా హై. చెప్పండి సార్, సినిమాల్లో చూడటమే గానీ రియల్ లైఫ్లో లవ్ చూసిందే లేదు సార్. అమీర్ గరీబ్ కహానియా, చెప్పండి సార్. రే బాబు, అండర్ ట్రైల్లో ఉన్నాను రా. ఇంకేం చెప్పమంటావు? ట్రాక్లో పడ్డాక కలు, అప్పుడు చెప్తాను. డిస్కౌంట్ ఇప్పిస్తానన్నావు కదా, అక్కడ నిలబడ్డావేంటి? రా. డిస్కౌంట్ ఏంటి మేడం? సార్ తలుచుకుంటే మొత్తం షాపే కొని మీ చేతిలో పెడతారు మేడం. రే కొంప ముంచకరా. మీరు వారి, నేను వస్తున్నా. సర్లే కుందనా, నువ్వు పద. వస్తాళ్లే, పద. తొందరగా రా. సార్, రే మళ్ళీ ఏంట్రా? మీరు ఎంత పెద్ద స్టార్ సార్, మళ్ళీ కలుపుతారో లేదో ఒక్క శిల్పి సార్. సరే కానివ్వు. థ్యాంక్ యూ సార్. సార్, మీ లవ్ స్టోరీకి ఆల్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇంకా బయలుదేరు. దండం పెడతాను, వెళ్ళరా బాబు. ప్రాంక్ స్టార్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారా? ఆయన అతను మీతో సెల్ఫీ దిగుతున్నాడేంటి? ఎక్కువ పైసలు ఇచ్చినా ఫోటో దిగుతా అన్నాడు, దిగిండు. అబ్బో. అంతానే. నడురు నడురు. పదత. ఉమ్. చాలా పెద్ద షాపు. అవు చిన్నమ్మా, గిది మా దోస్తుగాండే. ఉమ్. అబ్బబ్బా, లోపలికి వచ్చేదాకా మా దోస్తుదే అని 100 సార్లు చెప్పావు. బయట 5% డిస్కౌంట్ అని బోర్డు ఉంది. నువ్వు 25% ఇప్పించు, అప్పుడు నమ్ముతా. అరే గా ముచ్చట నాకు వదిలేర్రి. మీకు నచ్చినవన్నీ ఫికర్ చేయకుండా మొత్తం తీసుకోర్రి. ఆ? కుదరదు. నువ్వు ముందు కన్ఫర్మ్ చేయి. సిట్కల పోయి చేసుకొస్తా, హా? చూసావా? చూడు. రాతయ్య, పోదాం. అతను మాట్లాడొస్తాడంట కదా, నువ్వాగు. నాకెందుకు ఇతని మీద డౌట్ గా ఉంది అత్తయ్య. నమస్తే అంకుల్. నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? చెప్పండి. అవు మీ ఓనర్ లేడా? ఎందుకు? నాకు బాగా ఎరకలే, జరా విలువరి. నేనే ఓనర్ని. అయ్యో అంకుల్, మీరేది అంకుల్ ఇంత సన్నపడ్డారు? అర్రే నేను అస్సలు గుర్తేవట్లా. షుగర్ గిట్ల ఏమైనా వచ్చిందా? షుగర్ లేదు, బీపీ లేదు, గాని ఏం పనో చెప్పు. అది అంకుల్, అది రవిగాలేడా? రవే వాడేవాడు? గదేంది మీ కొడుకే అంకుల్? నాకున్నది ఒక్కడే కొడుకు, వాడి పేరు ప్రకాష్. పదత్తయ్య, వెళ్దాం. అదే అంకుల్, మీరు ప్రకాష్ అంటారు, మేము మా దోస్తాన్లో రవి అంటాం. రవి ప్రకాష్ కదా. అరే మీరు కన్ఫ్యూజ్ కాకుర్రా అంకుల్. నాకేం కన్ఫ్యూజన్ లేదు, నువ్వే కన్ఫ్యూజన్ అవ్వకుండా నీకేం కావాలో చెప్పు. హే, ఆ. ఏమైంది? ఓకేనా? అరే అయినట్టే మీరు పోయి కొనుక్కోరు. అబ్బా, అయినట్టే గిన్నట్టే కాదు, ఎస్ అన్న తర్వాతే సెలెక్ట్ చేస్తాం. ఏంటి ఎస్, ఏంటి ఓకే? డిస్కౌంట్ గురించి. అరే నేను మాట్లాడుతున్నాను కదా, మీరు పోయి సెలెక్షన్ చేసుకోర్రి. పోరు. కుందనా,
రా, అతను మాట్లాడతానంటున్నాడు కదా. అయ్యో నువ్వు ఉండత్తయ్యా. సినిమా మీరు తన ఇటుకెళ్ళి జల్దీ దొలుకుపోరు. ఉమ్. ఏంటి తొలకపోయేది? ఇదేమైనా రహస్యమా? అరే అర్థం చేసుకోర్రి, ఇది చాలా పర్సనల్ నాకు ఆయనకి నడమిట్లా. మీరు బోర్రి. చిన్నమా నువ్వు జల్దీ దొలకపో. ఆ, నువ్వు నేను రా కుందన. చూస్తానత్తా. నువ్వు రా నేనుంటే కుందన. ఏమైంది? నువ్వు పోయి చేసుకో, షాపింగ్ చేసుకో. హా, ఇప్పుడు చెప్పురు అంకుల్, డిస్కౌంట్ ఎంత ఇస్తుర్రు? బయట బోర్డు పెట్టాంగా 5%. అరే జనం వేరు మనం వేరు అంకుల్. వేరా? అవు మనం చుట్టాలం కదా. చుట్టాలమా? ఎలా? నువ్వు రావే. అరే ఆగత్తా. అరే ఇప్పుడు తిరిగేసుడు ఎందుకు గాని ఆ 30% డిస్కౌంట్ ఇవ్వర్రి పెండ్లి బట్టలకి. 30%? ఫ్రీగా ఏం వద్దా? వెళ్ళవయ్యా వెళ్ళు. అరే అంకుల్ ఇప్పుడు ఏమైందంటే నేను 20% ఇస్తా, మీరు 10% కలిపి 30% ఇవ్వర్రి. మీకు ఓకే కదా? ఇస్తాడంటావా? ఇస్తాళ్లేవే, ఆగవే. నువ్వు డబ్బులు ఇస్తానంటే 30% ఏంటి, 60% అనే చెప్తా. మరి 60% అంటే దొరికిపోతాంలే గాని 30కే ఫిక్స్ అయిపోదాంనా? ఏంటి కథ? యూత్ అన్నాక ఎన్నో ఉంటాయి అంకుల్, జర్రంతా కోఆపరేట్ చేయర్రి. అర్థమైంది నాకు కూడా. 25% ఫైనల్. 20 నీది, 5% నాది. మా మంచి అంకుల్, థ్యాంక్ యూ. అంకుల్ 25% ఇస్తా అన్నారు, మీరు దాన్ని ఫినిష్ చేయరు. ఉమ్. నాకెందుకో ఈ షాప్ మీ ఫ్రెండ్ది కాదు అనిపిస్తోంది. నువ్వు ప్రాంక్ చేసావు కదా, అలానే ఇక్కడ కూడా ఏదో మాయ చేస్తున్నావు. చూసినవా చిన్నమ్మా, నేను కష్టపడి తీసుకొచ్చి డిస్కౌంట్ ఇప్పిస్తానంటే నన్నే అనుమానిస్తుంది, నా ఇజ్జత్ మొత్తం తీసేసింది. అరే పిల్లోడు మంచోళ్ళ ఉన్నాళ్లేవే. నాకేదో డౌట్ గా ఉంది అత్తయ్య. అంకుల్ 25% ఓకేనా? ఓకే అమ్మా, క్యారీ ఆన్. ఉమ్. చూసినావుగా, ఇంకా నమ్మకం వచ్చిందా? ఇప్పుడు జల్దీ పోయి షాపింగ్ షురూ చేయరు. ఉమ్. పోరు పద. ఓకే. దేవుడు సామి నువ్వు. ఈ చీర కట్టుకో, చెంకా ఇస్తావు. ఈ చీరలో నువ్వు మస్తు ఉంటావు తెలుసా. నువ్వు వచ్చింది డిస్కౌంట్ ఇప్పించడానికి, ఎవరికి ఏ చీర బాగుంటుందో చెప్పడానికి కాదు. నాకు ఏ చీర సూట్ అవుతుందో నాకు బాగా తెలుసు. అరే నచ్చింది ఇచ్చినాను రా భయ్, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేనేమన్నా తప్పుగానా నా సినిమా? ఏహా అబ్బో, నువ్వు నీ లిమిట్స్ లో ఉంటే మంచిది. చీర బాగుంది కదా కుందన, ఎందుకు అలా మాట్లాడతావు?
నువ్వు ఉండత్తయ్యా. చనువిస్తే నెత్తి మీదెక్కే రకంలో ఉన్నాడు. పాపం చిన్నబుచ్చుకున్నట్టున్నాడే. అరే ఇప్పుడేంటి, వెళ్ళి నన్ను బతిమలాడమంటావా? ముందు చీరలు చూడత్తయ్యా. చిన్నమ్మ మనకే సపోర్ట్ చేస్తున్నట్టుంది. ఏండి కౌస్తుబండి? కానీ ఏంటి అలా ఉన్నాడు? ఆ డ్రెస్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? అసలు మన కౌస్తుబేనా? కౌస్తుబేనండి. మన కౌస్తుబి గెటప్లో ఈ షాప్కి రావటం ఏంటో తేల్చుకోవాలి. హ్మ్. వద్దు, చెప్తా పద పద.